వాళ్ళు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మహాకృపగల దేవ, పరిశుద్ధుడా 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 మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము దేవా మీ యొక్క వాక్య సందేశాన్ని దేవా మీ యొక్క మాటలను మేమందరం కూడా వినాలని ఇక్కడికి వచ్చి ఉండగా నన్ను మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలోకి తీసుకున్నామని వేడుకొనిచ్చున్నాం. దేవా మీ ఆత్మ నడిపింపు మాత్రమే నాకు దయచేయండి. నా మాటలు కాదు, నా యొక్క ఆలోచనలు కాదు, కేవలం మీ యొక్క చిత్తమైనటువంటి మాటలు మాకు నా ద్వారా వినిపించండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. కేవలం మీరే మహిమ పొందమని యేసు శక్తిగల నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ కీర్తన 85వ కీర్తన నుంచి దినాన కొన్ని ఆసక్తికరమైనటువంటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి వినిపించడానికి ఇష్టపడుచున్నారు. ఈ యొక్క కీర్తన వ్రాసిన సందర్భం బహుశా యూదా ప్రజలు బబులోను చెరకు వెళ్ళి 70 సంవత్సరములు తర్వాత సొంత గడ్డపైకి వచ్చినటువంటి సందర్భంలో వారి యొక్క అనుభవాలు వాటన్నిటిని కూడా క్రోడీకరించుకొని పొందుపరిచినటువంటి మాటల యొక్క కీర్తనలు మనము చూస్తాం. వారిని చెరపట్టినటువంటి క్యాప్టర్స్ వారికి దేవుడు దయ కలిగేలా చేశారు. బందీలుగా ఉన్నటువంటి యూదా ప్రజలు విడిపించండి, మీ మట్టుకు మీరే వారిని వారి సొంత ప్రదేశానికి వెళ్ళేలాగా వారిని పంపించండి అని వారి హృదయములతో ఆత్మ ద్వారా కార్యము జరిగించి వారి హృదయాలని మార్చి ప్రేరేపణించి యూదా సంతతిని అంతటినీ కూడా ఆ యొక్క బబులోని యొక్క చెర నుండి బయటికి పంపిస్తూ వారి ప్రయాణం అంతటిలో కూడా దేవుడు వారికి తోడై ఉండి వారి యొక్క ప్రదేశానికి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. వారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 70 సంవత్సరములు కూడా నలుగగొట్టబడ్డారు. ఒకరోజు 2 రోజులు కాదు, 70 సంవత్సరములు ఒక జీవితకాలం. క్రైస్తవుడిగా మనకి కూడా కష్టాలు, శ్రమలు, వీటన్నిటిని తర్వాత మనము చేయవలసింది ఏమిటనంటే నూతనమైనటువంటి జీవితం ప్రారంభించాలి. నీ జీవితంలో నువ్వు ఎన్నో కష్టాలు పడవచ్చు, ఎన్నో ఇబ్బందులు పడవచ్చు. అవన్నిటినీ కూడా పడిపోయినటువంటి స్థితిలో అలాగే ఉండిపోవడం అన్నది పాపం. నువ్వు బహుశా జీవితంలో నువ్వు పడిపోయి ఉండొచ్చు, పాపములో ఇరుక్కుపోయి ఉండొచ్చు, కానీ అందులోనే అలా ఉండిపోవడం అన్నది పాపము. అలా పడిపోయినటువంటి స్థితిలో ఉండిపోకూడదని ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ, ఇదిగో నువ్వు నూతనమైనటువంటి జీవితము ప్రారంభించు అని ఆనాడు యూదా ప్రజలకు ఇచ్చినటువంటి పిలుపు, బానిసత్వం నుంచి 70 సంవత్సరాల చెర నుండి వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత వారికి ఇచ్చినటువంటి పిలుపు, నూతన జీవితం ఇకనైనా ప్రారంభించండి అని వారికి తెలియజేస్తూ ఇది నాన్నమంతా కూడా మాట్లాడుతున్నారు. మనము నూతన జీవితము ఆరంభించాలి. పడిపోయినటువంటి స్థితిలో, పాత జీవితములో దిగులుతో ఉన్నటువంటి జీవితాన్ని విడిచిపెట్టాలి. నూతనమైనటువంటి అధ్యాయము మన జీవితంలో ప్రారంభించబడాలి. ఎప్పుడూ ఒకే జీవితంతో ఉండడానికి వీల్లేదు. పడిపోయిన స్థితిలో నుంచి నువ్వు బయటికి రావాలి అని దినాన్న పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ అని దినాన్న పిలుపునిస్తున్నారు. నిన్ను లేవనెత్తినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. యోధా ప్రజలు పైకి వారి మీదకి ఈ యొక్క బబులోని వారందరూ కూడా దండెత్తి రావడం, వారి పట్టణాన్ని నాశనము చేశారు, ఆలయాన్ని ధ్వంసము చేశారు. వీటన్నిటినీ కూడా జరిగిన తర్వాత పడగొట్టబడము, వారిని చెరలోనికి తీసుకుని వెళ్ళడము, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత లేదా జరిగినటువంటి కాలంలో బందీలుగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఆలోచన విధానం ఎలాగుందనంటే వారు పెద్దగా ఆశ్చర్యపోలేదు. సహజంగా మన జీవితంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు
ఎందుకు ఇలా జరిగింది అని మనం ఆశ్చర్యపోతాం. దీనికి కారణం ఏంటి అని వెతుకుతాం. కానీ యూదా ప్రజలు వారు చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు, బందీలుగా బాధపడుతున్నప్పుడు, అయ్యో మాకు ఎందుకు ఇది వచ్చింది అని అనుకోలేదు. వారికి తెలుసు ఎందుకు వారు బందీలైపోయారో. వారికి బందీలైపోయిన తర్వాత వారు ఆశ్చర్యపడలేదు అని అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. వారికి కూడా తెలుసు ఎందుకు వారు చెరలోనికి వెళ్ళిపోయారో కూడా వాళ్ళకి తెలుసు. దేవుడు చేసినటువంటి నిబంధన ఏమిటో, వారితో చేసినటువంటి నిబంధన ఏమిటో వారికి తెలుసు. వాటిని అతిక్రమిస్తే ఏమవుతుందో కూడా వారికి తెలుసు. లేవి కాండంలో చూశారు, ద్వితీయోపదేశ కాండంలో చూశారు. వీటన్నిటిలో కూడా దేవుడు తన యొక్క నిబంధనలో వారితో ఏమి చెప్పారో కూడా వారందరికీ కూడా గుర్తుంది. ఆ నిబంధన మీరితే ఏమవుతుందో కూడా వారికి తెలుసు. కనుకనే వారి జీవితంలో చేదు అనుభవం చవి చూసినా సరే ఆశ్చర్యపోలేదు. లేవికాండం 26వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట చూస్తాము. మీరు విగ్రహములను చేసి కొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలువబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని చాలండి మీ దేశంలో నిలుపకూడదు అన్నాడు. ఇవన్నీ కూడా మాతో చెప్పారు కదా అని కూడా వారికి తెలుసు. ఒకవేళ దేవుడు చెప్పినవి చేయకుండా అలా చేస్తే, చెయ్యొద్దని చెప్పినటువంటివి కానీ ఒకవేళ చేస్తే ఏమి జరుగుతుందో కూడా వారికి చెప్పారు. మీకు రోగములు వస్తాయన్నారు. మీరు విత్తినటువంటి విత్తనములు మీకు వ్యర్థములగును అంటున్నాడు. అంటే పంటలు పండవు. మీ శత్రువులు వాటి పంటను శత్రువులు తింటారని చెప్పారు. 17లో నేను మీకు పగవాడినవుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు, మీ విరోధులు మిమ్ము నేలెదరు. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపముల బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించదను. 19లో మీ బల గర్వమును భంగపరచి ఆకాశమును ఇనుము వలె భూమి ఇత్తడి వలె చాలండి ఉండజేసేదనని భయంకరమైన మాట. ఇవన్నీ తెలుసు వాళ్ళకి. అందుకనే బందీలుగా వెళ్ళిపోయినప్పుడు మనము చెప్పొద్దు చెయ్యొద్దని చెప్పినటువంటివి చేసాము కనుక భూమి ఆకాశము ఈ విధముగా అయిపోయిందని ఆశ్చర్యపోలేదు. అనగా వర్షము కురవకుండా ఇనుము వలె అయిపోయింది, భూమి పండకుండా అది ఎత్తడి వలె అయిపోయిందని ఆయన చెప్పారు కదా అని వారందరూ కూడా అందుకనే దెబ్బలు తిన్నా సరే వారు ఆశ్చర్యపోలేదు. అనేక సార్లు దేవుడు ప్రవక్తలను పంపించారు, ఎంతోమందిని పంపించారు, హెచ్చరించారు. ఇర్మియా కూడా చెప్పాడు, మీరు 70 ఏళ్ళు చెరలోకి వెళ్ళిపోతారని తీయొద్దు. కానీ ఇర్మియా 29:10లో చెప్పాడు, మీరు 70 ఏళ్ళు చెరలోనికి వెళ్ళిపోతారు అని చెప్పినా సరే, హెచ్చరించిన ఎంతమందితో చెప్పినా వారు వినలేదు. ప్రియమైనటువంటి సంగమా, ఆనాడు వారితో కూడా నిబంధన చేశారు, వాళ్ళు నిబంధనను మీరారు. ఏమి జరిగిందో కూడా మనము ప్రత్యక్షముగా చూస్తున్నాము. ఈనాడు మనతో కూడా దేవుడు అనుదినము మాట్లాడుతున్నారు. అనేకమైనటువంటి ఇల్లు చెయ్యండి, ఇలా ఉండండి, అలా చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దని దేవుడు మనతో కూడా అనుదినము కూడా మాట్లాడుతున్నారు కదా. యోధావారికి జరిగినటువంటి పరాభవము, యోధావారికి జరిగినటువంటి అనుభవము, వారికి వచ్చినటువంటి కన్నీళ్ళు, కష్టాలు, శ్రమలు నీకు కూడా రావాలని నువ్వు అనుకుంటున్నావా? ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు మనతోటి చాలా కాలం కిందటే చెప్పారు, పైన ఆకాశమందే కానీ క్రింది భూమి యందే కానీ భూమి క్రింద నీళ్ళ యందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవాను రోషము కలిగిన
దేవుడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎన్నోసార్లు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నారు. నువ్వు ఇది చేస్తే నువ్వు నష్టపోతున్నావు, జాగ్రత్త. అలా వెళ్తున్నప్పుడు ఒక చిన్న తాడే కదా, చిన్న దండమే కదా, పెట్టేద్దాంలే, ఏదో ఒక విధంగా మనకి ఏ కీడు జరగకుండా ఉంటుందేమో అని ఆలోచిస్తున్నావేమో. అందుకే నేను నీకు క్లియర్గా చెప్పారు, పైన భూమిలో భూమి కింద దేనిని ఏ రూపానికి కూడా నువ్వు మొక్కకూడదు, సాగిలపడకూడదు. ఒకవేళ అలా నువ్వు చేస్తే వాళ్ళు అనుభవించారే, అటువంటి అనుభవం నీకు కూడా, అటువంటి పరాభవము, అటువంటి కష్టాలు కూడా వస్తాయి. కనుక తస్మా జాగ్రత్త అనే దినాన్న మనందరితో దేవుడు మాట్లాడుతున్నారు. నీ జీవితంలో జరుగుతున్నటువంటి విపత్తులను బట్టి, నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను బట్టి, నీ పంటల యొక్క దుస్థితిని బట్టి, నీ కుటుంబం యొక్క పరిస్థితులన్నిటిని బట్టి, నీ వ్యక్తిగత యొక్క జీవితాన్ని కూడా నువ్వు ఆలోచించు. ఎక్కడ దేవుని ఆజ్ఞలను, ఏ సందర్భంలో ఎక్కడ నువ్వు మీరేవో ఒకసారి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అని. వాళ్ళు ఆశ్చర్యపోకుండా ఉన్నట్టు నీకు ఆశ్చర్యం బహుశా రాదు, నీ తప్పులు నీకు తెలిస్తే. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు ఆ యొక్క పొరపాటు నువ్వు చేయబట్టే నీ స్థితి ఇంకా మారటం లేదని ఈ దినాన్ని గ్రహించు. ఈ దినమైనా ఇప్పుడైనా సరే నువ్వు గమనించి దేవునిని క్షమాపణ అడుగు అని దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. వారి పాపములన్నింటినీ కూడా గ్రహించారు. గ్రహించడానికి 70 సంవత్సరాలు పట్టింది. వారి యొక్క విలువైనటువంటి కాలమంతా కూడా గడిచిపోయింది. అప్పుడు వారందరూ కూడా తెలుసుకున్నారు, ప్రయోజనమేమి, నష్టమే. వారి పాపములు గ్రహించిన తర్వాత మొర్ర పెట్టుకున్నారు. వారిని అప్పుడు దేవుడు కాపాడి వారి ప్రయాణం అంతటిలో కూడా వారికి కరుణ కలగ దేవుని కనుక కాపుదలగా ఉండి, వారి ప్రయాణం అంతటిలో కాపుదలనిచ్చి సురక్షితంగా వారు యెరూషలేము చేరుకునేలా చేశారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, వారు నూతన జీవితాన్ని ఆ తర్వాత ఆరంభించారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, హెబ్రీ మాటలో షూ అనేటటువంటి ఒక మాట ఉంటుంది. దాని అర్థము టు టర్న్ ఆర్ రిటర్న్, లేదా వెనుతిరుగు అని అర్థం. ఈ వెనుతిరుగు అని అర్థము మొదటి వచనంలో 85లో చూసాము. చెరకు పోయిన యాకోబు సంతతిని నీవు చాలండి వెనుకకు రప్పించి ఉన్నావు అన్న మాట మనం చూస్తున్నాం. కనుక ఏదైతే నీవు కోల్పోయావో, నీ జీవితంలో ఏదైతే నువ్వు నష్టపోయావో, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అది వెనుకకు రప్పించగలరు. అందుకు నువ్వు ప్రార్థించాలి, దేవునికి నీవు ప్రార్థించాలి, మొరపెట్టాలి. 4వ వచనంలో వల్లే ఏమని చెప్పాలంటే, మా రక్షణకర్తవగు దేవా మా వైపునకు చాలండి తిరుగుము అని చెప్పాలి. నీ ప్రార్థనలో దేవా నాకు రక్షణ అన్న మాటకు కర్తవు నువ్వే, మా రక్షణ కర్తవగు దేవా మా వైపునకు, నా వైపునకు తిరుగని దేవునికి నువ్వు ప్రార్థించాలి. ఇంకా ఏమని ప్రార్థించాలో 6లో అంటాడు, నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు మరల మమ్మను బ్రతికింపవా. చాలండి. కనుక దేవా నన్ను బ్రతికింపవా, మరలా మమ్మల్ని బ్రతికింపవా, నన్ను బ్రతికింపవా. నేను చచ్చిన స్థితిలో ఉన్నాను. పైకి నేను అందముగా మంచి దుస్తులు వేసుకొని చక్కగానే నేను వస్తున్నాను, చక్కగానే నేను ఉంటున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. కానీ నీకు తెలుసు దేవా నా జీవితం ఎలాంటిదో, నా లోపల ఉన్నటువంటి ఆ యొక్క కన్నీరు ఏ విధంగా ఉన్నదో నీకు తెలుసు దేవా మరలా నా పూర్వస్థితిని నాకు కలుగజేయవా అని నువ్వు దేవునిని అడగాలి. నువ్వు దేవునిని అడిగి ప్రార్థిస్తే, దేవుని వైపు నువ్వు తిరిగితే, పశ్చాత్తాపడితే, మారితే, పాపములను ఒప్పుకుంటే నీ వైపు మన వైపు మనలను తిరిగి చేర్చుకుంటానని ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆస్క్ హిమ్ ఫర్ రెన్యూడ్ లైఫ్, నూతనమైనటువంటి జీవితము గురించి దేవుని అడుగు. నువ్వు దేవుని అడగడానికి సిద్ధంగా ఉన్నావా?
దేవుడిని అడిగితే ఆయన సమస్తము కూడా ఇవ్వగలరు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేశమంతటికి కూడా నూతన జన్మనిచ్చారు. దేశమంతా కూడా వారందరూ మోకరించి ప్రార్థించడం బట్టి వారందరికీ 70 సంవత్సరాలు పట్టింది వారు ఏకముగా కూడి దేవునికి మొర్రపెట్టుకోవడానికి. అలాగే నీ యొక్క కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి నీ యొక్క సమస్య విషయంలో, మీ యొక్క సమస్య విషయంలో, కుటుంబం యొక్క సమస్య విషయంలో ఏకముగా కూడి కుటుంబం అంతా కూడా మొర్రపెడితే ఆనాడు యూదా ప్రజలను విడిపించినట్టుగా నిన్ను, నీ కుటుంబాన్ని కూడా చెరలో నుంచి విడిపిస్తానని దినాన్న దేవుడు మనకు తెలియజేస్తున్నారు. కుటుంబము ఆశీర్వదించబడాలనంటే, కష్టాలు తీరాలనంటే కుటుంబం అంతా దేవునికి మొర్రపెట్టాలని దినాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క మొదటి 3 వచనాల్లో అనేకమైనటువంటి మాటలు చూస్తాము. ఏమిటనంటే, కటాక్షించుము అని మాట చూస్తున్నాం, వెనుకకు రప్పించుము అని చూస్తున్నాం, దోషము పరిహరించేవని మాట చూస్తున్నాం, పాపమంతయు కప్పివేసేవని మాట చూస్తున్నాం, ఉగ్రత అంతయు కూడా మానివేసి ఉన్నావని చూస్తున్నాం, కోపాగ్నిని ఉగ్రతను చల్లార్చుకున్నావని వీరందరూ ఈ మాటలతోటి 1 నుంచి 3 వరకు ఉన్న మాటలతో స్తుతులు చెల్లిస్తున్నారు. వారందరూ కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. అలాగా స్తుతులు వారి హృదయంలో ప్రార్థన కింద మారింది. దేవునికి నువ్వు స్తుతులు చెల్లిస్తూ ఆ స్తుతులు ప్రార్థనగా మారాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ యొక్క మాటలన్నిటిలో కూడా మా మా అన్న మాటలు మనం చూస్తున్నాం. మా వైపు తిరిగము, మా మీద కోపము చాలించము, మా మీద కోపగించదవా అన్న మాటలు మనము చూస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రార్థించారని ఎలాగైతే తెలుస్తుందో సంఘమంతా కూడా ప్రార్థించాలి, కుటుంబం అంతా కూడా ప్రార్థించాలి. అప్పుడే సమస్య నీకు పరిష్కారం అవుతుంది. అంతవరకు ఎవరికి వారే కుటుంబంలో పక్కకెళ్ళి ఎవరికి వారే గుండెల్లో బాధ పెట్టుకొని బాధపడుతూ ఉంటే నీ సమస్య ఎప్పటికీ కూడా పరిష్కారం అవ్వదు. కుటుంబం అంతా ఏకకంఠముతో అందరూ కూడా ఒక దగ్గర కూడుకొని ప్రతిదినము మోకరిల్లి ప్రార్థించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ దినాన్న మరొక మాట చెప్తున్నాడు. వారి భారం అంతా కూడా ఒక్క మాటలో తెలియజేస్తున్నాడు, మా వైపునకు తిరుగుము అంటున్నారు. మా వైపునకు తిరుగుమని 4వ వచనంలో మనందరం కూడా చూస్తున్నాం. అనగా మా వైపునకు తిరుగుమని అనగా ఆ మాటలోనే వారి యొక్క ఆవశ్యకత, అవసరము ఎంత అనేది మనం చూస్తున్నాం. నీ ప్రజలు, 2వ మాటలో చూస్తున్నాము, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. చాలండి. కాబట్టి నీ పాపములను దేవుడు క్షమిస్తే వాటిని కప్పివేస్తారన్న విషయాన్ని గ్రహించాలి. ఇది నీ పాపములు అందుకే క్షమించమని ఎందుకు అడగమంటున్నామంటే అప్పుడే నీ పాపాలన్నిటినీ కూడా కప్పివేస్తారు. ఎలాగ కప్పివేస్తారని అంటే, ఇక ఎన్నటికీ కనిపించకుండా నీ పాపములను, నా పాపములను ఆయన కప్పివేస్తారని దినాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. అప్పుడే అలాగ అడిగిన తర్వాతనే, పాపములన్నిటినీ కూడా కప్పివేసిన తర్వాతే నిన్ను బంధకముల నుంచి విడుదలనిస్తారు, బంధకాల నుంచి నిన్ను విడిపిస్తారు, నీ పట్ల అప్పుడే దయ చూపుతారు, నీ దోషములన్నిటిని కూడా పరిహరిస్తారు, అనగా క్షమిస్తారు అని అర్థం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ భయము, దేవుని పట్ల నీకు ఆ భయము, విధేయత నువ్వు కొనసాగించినంత కాలము దేవుడు నీపై కోపపడరు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ పాపమంతా కూడా కప్పివేయబడినప్పుడు మాత్రమే నీపై ఉన్నటువంటి కోపము చల్లారుతుందనే విషయాన్ని గ్రహించాలి. దేవుని యొక్క కోపము నీపై చల్లారబడినప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే నీకు విడుదల అన్నది వస్తుంది. అంతవరకు కూడా నువ్వు ఆ ఉగ్రత నుంచి తప్పించుకోలేవు. ఒక మాటలో చెప్పాలనంటే, నీ పాపాన్ని పక్కన పెట్టు, అనగా పూర్తిగా తీసేయి, దేవుడు యొక్క ఉగ్రత నీపై ఆగిపోతుంది వెంటనే. ఎప్పుడైతే ఇలాగ నీ పాపాన్ని ఒప్పుకొని వెంటనే పక్కన పడేస్తావో, వెంటనే ఉగ్రత కూడా ఆయన పక్కన పెట్టేస్తాడు. ఇంకా అక్కడ నుంచి కూడా నీకు అన్ని ఆశీర్వాదాలు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, వారందరికీ కూడా ఈనాడు మనకి కూడా ఏమని బోధిస్తున్నారనంటే, దేవుని యొక్క దయ కొరకు, దేవుని యొక్క కృప కొరకు నువ్వు వెంపర్లాడాలి. దేవుని యొక్క దయ కృప కొరకే నువ్వు ప్రార్థించాలి.
ఆయన కృప నీ ప్రస్తుత జీవితాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని బట్టి, నీ సమస్త పరిస్థితులన్నిటిని బట్టి ప్రార్థించు. దేవా నీ దయచూపు, దేవా నీ యొక్క కృపతో నన్ను కనికరించని ప్రార్థించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ కృపలే నీదే, నీ దయలే నీదే. చప్పట్లు కూడా పాడదాం. క్షణమైన బ్రతుకలేనయ్యా, నీ కృపలే నీదే, నీ దయలే నీదే. క్షణమైన బ్రతుకలేనయ్యా, నేనేమయ్యున్ననో నాకేమున్ననో కేవలం నీ కృపే. నేనేమయ్యున్ననో నాకేమైననో కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే. క్షణమైన బ్రతుకలేనయ్యా, నీ కృపలే నీదే, నీ దయలే నీదే. క్షణమైన బ్రతుకలేనయ్యా, నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే. క్షణమైన బ్రతుకలేనయ్యా, నీ కృపలే నీదే, నీ దయలే నీదే. క్షణమైన బ్రతుకలేనయ్యా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవే, ఆదరించినది నీ కృప. ఏ దిక్కులేని నాకు సర్వము నీవే, ఆదరించినది నీ కృప. మహిరాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. మహిరాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే.
లేనయ్యా, నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. దేవునికి మహిమ కలుగును. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన యొక్క కృప కొరకు, ఆయన యొక్క దయ కొరకు నువ్వు వెంపర్లాడాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, వారు అంటున్నారు, దేవా మా తల్లిదండ్రులకు మా పితరులకు కూడా నువ్వు దయ కనపరిచావు, దయ చూపించావు, నువ్వు నాకు కూడా దయ చూపించని వారందరూ కూడా మొరపెట్టుకున్నారు. మేము కూడా అదే నిబంధన కింద ఉన్నాము కదా దేవా, మమ్మల్ని కూడా కరుణించని ఇజ్రాయేల్ అందరూ కూడా మొరపెట్టుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, వారు అంటున్నారు, టర్న్ us ఓ గాడ్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మా వైపు, మా రక్షణ అనగా 4వ వచనం అంటాడు, మా రక్షణ కర్తవగు దేవా మా వైపునకు తిరుగుము అని మాట్లాడుతున్నారు. ఇది నాన్న దేవా మా వైపు తిరుగు, నా వైపు తిరుగు, మా బంధకాలను తెంపు, నా బంధకాలను తెంపు అని నీవు దేవునికి మాట్లాడాలి. మా దోషములను తిప్పివేయు, నీ వైపునకు దేవా మమ్మలను తిప్పివేయు దేవా అని దేవునికి ప్రార్థించాలి. నేను కూడా నీ తట్టు తిరిగేలాగా చెయ్యి దేవా అని దేవునికి నీవు ప్రార్థించాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవా నేను ఇంతవరకు కూడా చాలా చెడ్డ పనులు చేశాను, మాట్లాడకూడనివి మాట్లాడేశాను, ఏది మాట్లాడకూడదో అది నేను మాట్లాడేశాను. నీ యొక్క అసంతృప్తి క్రింద నేను ఇంతవరకు కూడా నేను నలిగిపోయాను. దయచేసి నీ యొక్క అసంతృప్తిని నా మీద నుండి తీసివేయి దేవా అని ప్రార్థించాలి. అందుకని అన్నాడు, మా మీద నీ కోపము చాలించుము అంటున్నారు. వారందరూ కూడా దేవా మా మీద నీ కోపాన్ని చాలించని ప్రార్థన చేస్తున్నారు. మొదటిగా మా వైపు తిరుగు దేవా, మా మీద నీ కోపము చాలించు అన్నారు. వారు ఇంకా ఏమని ప్రార్థిస్తున్నారని అంటే 7వ చరణంలో చూస్తాం, యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయమన్నారు. ఆయన ఎవరికైతే రక్షణ ఇస్తారో, ఎవరైతే పాప క్షమాపణ అడుగుతారో వారికి రక్షణ ఇస్తారు, ఎవరికైతే రక్షణ ఇస్తారో వారికి కృపను అనుగ్రహిస్తారు. అది గమనించాలి. నువ్వు కృప కావాలని ప్రార్థన చేసేస్తే నీకు వచ్చేది, మొదట నువ్వు రక్షణ పొందాలి. రక్షించబడినటువంటి వారు తన ప్రజలకు ఆయన కృపనిస్తానని అంటున్నారు. వారి పరిస్థితులను బట్టి ఇజ్రాయెల్ దేవునికి వారు అందరూ కూడా ఏమని విన్నవించుకున్నారో తెలుసా? 5:6 చూద్దాం ఒకసారి. ఎల్లకాలము మా మీద కోపగించెదవా, తరతరములు నీ కోపము సాగించెదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును అని ప్రార్థిస్తున్నారు. మరలా మమ్మును బ్రతికింపవా అని వారి ప్రార్థన మనం చూస్తున్నాం. ఇక్కడ ఏ విధమైన ప్రార్థన చేస్తున్నారు? వారు దేవునికి భయపడుతున్నారు. అమ్మో అది మాకొద్దు అనగా, ఎల్లకాలము మా మీద కోపం అంటున్నావే, అది వద్దు దేవా అని దేవునికి వాళ్ళు ఏమంటున్నారు? భయపడుతున్నారు. ఎల్లకాలము మా మీద కోపము చూపించుతావా అని భయపడుతున్నారు. అనగా దేవుని యొక్క కోపము ఎంత కాలము నీ మీద ఉంటే అంతవరకు నీకు విడుదల ఉండదు. 4 రోజులు ఉపవాసం చేశాను, 4 రోజులు గట్టిగా ప్రార్థన చేశానంటే నీ మీద నుంచి ఉగ్రత తొలగిపోదు. రక్షణ నువ్వు పొందాలి, పశ్చాత్తాపడాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇది నాన్న దేవుడు అంటున్నారు, నీవు కోపగించుటకు నిదానించేటటువంటి దేవుడవు, కృప చూపుటకు వేగిరపడేటటువంటి వాడు అని దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టుకొని దేవునికి ప్రార్థించు. 145వ కీర్తనలో కూడా 8వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయములు చాలండి గలవాడు అని దేవునికి వాక్యానుసారముగా ప్రార్థించు. అప్పుడు నీ బంధకాల నుంచి, ఏ దుస్థితిలో ఈ దినం ఉన్నావో, ఏ అనారోగ్యము నిన్ను మెదడును దొలిచేస్తుందో,
ఏ ఆర్థికమైనటువంటి పరిస్థితి నిన్ను కృంగతీస్తుందో ఆ దాని నుంచి నిన్ను బయటికి ఆయన తీసుకురావాలనంటే వాక్యానుసారముగా దేవుని ప్రార్థించి మొరపెట్టు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇజ్రాయేల్ అందుకే ప్రార్థిస్తున్నారు, నీవు మరలా మమ్మును బ్రతికింపవా. దేవా, ఇంతవరకు మేము చచ్చిపోయాం, పాపముల చేత మేము చచ్చిపోయాం, మరలా బ్రతికింపవా అని దేవునికి నీవు ప్రార్థించాలి. మాతో మాట్లాడినవి దేవా, మాకు చేసినటువంటి వాగ్దానాలను బట్టి దేవా మమ్మల్ని బ్రతికించవా, మా కొరకు ఉంచినటువంటి విడుదలతో మమ్మల్ని దర్శించవా అని వారందరూ కూడా దేవునికి మొర్ర పెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. నీవు గతంలో ఈ భూమిపై ఉంచినటువంటి ఏ దయ అయితే ఉంచావో దేవా, ఆ దయతో తిరిగి బ్రతికించు, మమ్మల్ని అందరినీ కూడా బ్రతికించు అని ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వారి మనవి విని వారి బంధకముల నుంచి విడిపించారు. వారు యెరూషలేముకి ఎంతో సంతోషముతో ఆనంద బాష్పాలతో వారందరూ కూడా తిరిగి వచ్చారు. వారి పరిస్థితి ఎటువంటిదనంటే యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో 11, 12 2 వచనాలను ఒకసారి చూద్దాం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులనందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి చాలండి తోడుకొని వచ్చేదని అంటున్నారు. కాబట్టి వారిని ఏ విధమైనటువంటి వాక్యముతో, ఏ వాగ్దానముతో దర్శించారో, సమాధులలో ఉన్న వారిని సహితము బయటికి తోడుకొని వచ్చి చేస్తాను నేనని చెప్పినటువంటి మాటలతో ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన చేయడానికి నా దగ్గర ఇంకేమీ లేదండి, నా జీవితం అంతా కూడా ఎప్పుడో అయిపోయింది అని సమాధిలోకి వెళ్ళిపోవడం కంటే ఘోరమైనటువంటి జీవితం అయ్యిందనేది, సమాధులలో ఉన్నవారినే లేపగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. లాజరు బయటికి రా అంటేనే బయటికి వచ్చేయగలిగినటువంటి దాఖలాలు మనం అందరం కూడా చూసాము. నీ పరిస్థితి దేవునికి ఎంత? నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచు, విశ్వాసముతో దేవుని ప్రార్థించు. ఇంకా ఏమి సూచిస్తున్నారని అంటే 8వ వచనం అంటాడు, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతో తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చను, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక అన్నాడు. అనగా ఇక్కడ ఏమి చెప్తున్నారనంటే, ఇంతవరకు వారు చేసినటువంటి ప్రార్థన విన్నాం, ఇప్పుడు వారి ప్రార్థనలకు ఉత్తరం ఇస్తున్నారు, సమాధానం ఇస్తున్నారు వారి ప్రార్థనలకు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇంతవరకు కూడా వారు దేవుని పట్ల ఎన్నో మాటలు మాట్లాడారు, ఎంతో విరోధముగా ఉన్నారు. గమనించాలి, నీవు దేవునికి ప్రార్థించినప్పుడు, నా ప్రార్థన దేవుడు వినాలి అని నువ్వు అనుకున్నప్పుడు, ముందుగా నువ్వు దేవుని యొక్క వాక్యము వినాలి. నీ ప్రార్థన వినాలని అంటే దేవుడి మాట ముందు నువ్వు వినాలి, అప్పుడే నీ ప్రార్థన దేవుని యొక్క చెవిలోనికి వెళ్తుందని గ్రహించాలి. దేవా అని దేవునితోటి దేవా అని ప్రార్థిస్తూ వెంటనే కూడా నువ్వు నా ప్రార్థన దేవుని చెవిలోనికి వెళ్ళింది అని అంటే అర్థం ఏమిటంటే, నువ్వు వాక్యానుసారముగా దేవుని యొక్క మాట వింటున్నావు అని అర్థం. తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చాను అన్న మాట ఇక్కడ ఇందులో చూస్తున్నాం మనం. ఎవరు తన ప్రజలు? ఎవరు తన ప్రజలు కారు. ఎవరు తన ప్రజలు అని అంటే, ఎవరు తన భక్తులు అని అంటే, ఎవరైతే దేవుని చేత రక్షణ పొందుతారో వారే తన ప్రజలు, వారే తన భక్తులు. నువ్వు ఏ కోవలో ఉన్నావో ఆలోచించు. నువ్వు రక్షణ పొందినట్టయితే దేవుని యొక్క భక్తుడికి భక్తురాలివి, దేవుని యొక్క ప్రజగా నువ్వు ఉంటావు. దేవుని యొక్క ప్రజగా నువ్వు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు అడిగినవన్నీ కూడా ఆయన నీకు ఇస్తారు. నీ ప్రార్థన వెంటనే ఆయన ఆలకిస్తారు. నువ్వు ఏ విషయమైతే, ఏ యొక్క కష్టము గురించి అయితే, ఏది నిన్ను వేధిస్తుందో, ఏ సమస్య గురించి నువ్వు దేవుని ప్రార్థిస్తున్నావో లేదా ఇంతవరకు ప్రార్థించేవో దాని గురించి జాగ్రత్త. ఆ ప్రార్థనను నువ్వు ఏం చేసి, యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనను చేసేసిన వెంటనే
ప్రార్థన అయిపోయిందనేసి ఇంటికి వెళ్ళిపోయి మామూలుగా వండుకొని తినేయడం కాదు. నేను ఫలానా దీవు దేవా అని ప్రార్థించాను, దానిని నువ్వు ఫాలో అప్ చేయాలి. దేవునికి నువ్వు విన్నవించుకున్న ప్రార్థన ఎప్పటికీ కూడా వృధాగా పోదు. దేవుడు నేను చేసినటువంటి ప్రార్థనకు ఏ యొక్క మార్గములో దర్శించబోతున్నారు, ఏ విధముగా దానికి ఉత్తరం ఇవ్వబోతున్నారని నీవు చేసినటువంటి ప్రార్థనను నువ్వు అనుసరించాలంటున్నారు. ఇది నాన్న ప్రార్థన చేసి ప్రార్థనను ఏం చేసావో కూడా మర్చిపోయి వెళ్ళిపోవడము కాదు, ఆ ప్రార్థనను నువ్వు అనుసరించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కీర్తనకారుడు తాను చేసినటువంటి ప్రార్థనలకు సమాధానాన్ని, వాగ్దానాన్ని దేవుని నుంచి తాను పొందుకున్నాడు. ఈ విధముగా అనుసరించి ఏదైతే ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చను, అనగా శుభవచనము సెలవిచ్చను అనగా ఏదైతే ప్రార్థన చేసావో దాని నిమిత్తం ఈ దినము కూడా నువ్వు ఏ విషయమైతే ఈ వాక్యం వింటూ కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనను నువ్వు అనుసరించు, ఆ ప్రార్థనని ఫాలో అవ్వు. దీనికి నేను చేశాను, ఇప్పుడు ఈ ప్రార్థన నా జీవితంలో ఈ కష్టం గురించి ఇప్పుడు నేను వాక్యం వింటూ ఈ ప్రార్థన చేస్తున్నాను, దీనికి దేవుడు ఏ విధంగా మార్గం తెరుస్తున్నారని నువ్వు అనుసరించాలి. దాన్ని నువ్వు ఒక కంట కనిపెడుతూ ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన యొక్క సమాధానం గురించి వేచి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి రక్షింపబడినటువంటి మనము ఆయన ప్రజలము. కాబట్టి మనకి ఆయన శుభవచనాన్ని తెలియజేస్తున్నారు. ఈ దినము నీతో అంటున్నటువంటి మాట, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీతో శుభవచనము పలకాలనంటే, నీకు అంతరంగమున శాంతిని ఇవ్వాలనంటే నీవు దేవునికి మొరపెట్టాలి. ఈ విధముగా మొరపెట్టాలని అంటున్నాడు. ఎందులో అంటున్నాడు, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టేదను. చాలండి, నువ్వేమనాలి, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టేదను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీతో అంటున్నటువంటి మాట ఈ దినాన్న నీకు శాంతిని ఇస్తానని అంటున్నారు. నీకు శాంతిని, శుభవచనాన్ని ఇస్తానని ఈ దినాన్న వాగ్దానం చేస్తున్నారు. నువ్వు ఇంతవరకు కూడా మొరపెడుతున్నటువంటి ఆ యొక్క మొరకు ఆయన ఇస్తున్నటువంటి సమాధానం. పెడచెవిని పెట్టకూడదు. వినయముతో, కృతజ్ఞతతో దేవుడు చెప్పబోతున్నటువంటి మాటలను నువ్వు ఆలకించడానికి ఆ చెవి కలిగి ఉండాలి. దేవుని యొక్క స్వరము వినగలిగేటటువంటి చెవులు గలవాడు వినుగాక. ప్రియమైనటువంటి దేవుని సంఘం, మరొక ప్రాముఖ్యమైన మాట ఏమిటనంటే, ఎవరైతే పాపమును విడిచిపెట్టి వెనుతిరుగుతారో వారికి మాత్రమే శాంతిని, శుభవచనాన్ని ఇస్తానంటున్నారు. నా యొక్క జీవితంలో పాపము పక్కన ఉండని, నా యొక్క ప్రార్థనే, పాపమే అంటే కుదరదు. ఎవరైతే పాపమును విడిచిపెడతారో వారితో మాత్రమే ఈ దినాన్ని దేవుడు మాట్లాడబోతున్నారు, వారితోటే శుభవచనం అంటున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒకవేళ చాలామంది పాపంలో నుంచి బయటకు వచ్చేసి దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకొని ఆ ఆశీర్వాదాలు ఎక్కువైపోయి ఊపిరాడక మళ్ళీ తిరిగి పాపంలోనికి పడిపోయినటువంటి వారిని ఎంతోమందిని మనం చూస్తుంటాం. ప్రియమైనటువంటి, ఒకవేళ తిరిగి పాపం వైపు తిరిగితే అది చాలా ప్రమాదం అని కూడా దేవుడి దినాన్ని హెచ్చరిస్తున్నారు. నువ్వు ఒకసారి దేవుని దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఎప్పటికీ కూడా పాపం వైపు చూడకూడదు. పాపములన్నీ కూడా అవివేకమైనవే. పాపం అంటేనే ఒక మూర్ఖత్వం. అయితే తిరిగి పాపం వైపు తిరుగుట మరి ఎక్కువ పాపముగా అంటారు. యేసుక్రీస్తు ఒక సందర్భంలో 38 సంవత్సరాల నుంచి ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి వాడిని బాగు చేసి అతనితో చెప్పినటువంటి మాట ఉందాక వాక్య భాగం చదివాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమని చదివామనంటే, ఇదిగో స్వస్థత నొందితివి. చూడండి, అతను క్షమించబడ్డాడు, స్వస్థత వచ్చింది. అతనితో ఏమంటున్నారు జాగ్రత్త చూడండి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు. ఇకను పాపము అనగా ఒకసారి పాపము విడిచిపెట్టి ఆశీర్వాదాలు పొందుకొని మళ్ళీ కానీ పాపములోనికి వెళితే మరి ఎక్కువ కీడు అంటున్నారు. పాపములో ఉన్నప్పుడున్న కీడు కంటే పాపము విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ పాపములోనికి వెళ్ళిపోతే, అందుకని అన్నారు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకు అని చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, 8వ వచనంలో 3వ భాగంలో 8th Cలో అంటున్నాడు, వారు మరలా బుద్ధిహీనులు
అన్న ఆ విషయానికి అర్థమయ్యేలాగా ఈ వాక్యాన్ని చూపించాను. వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగా, కానీ ఇంగ్లీష్ వెర్షన్లో ఏముంటుందంటే బట్ లెట్ దెమ్ నాట్ టర్న్ బ్యాక్ టు ఫాలీ అంటున్నాడు. వాళ్ళు తిరిగి బుద్ధిహీనులు కాకుందురుగాక అంటున్నాడు. దేవుడు నీకు శాంతిని ప్రకటించి నీకు శుభవచనాన్ని ఇచ్చిన తర్వాత దేవుని నుండి వెనుదిరిగితే నువ్వు ఎవరితో యుద్ధం చేస్తున్నట్టు తెలుసా? దేవునితోటే నువ్వు యుద్ధం చేస్తున్నావు అని. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ముగించబోతున్నాను. ఇది నాన్న దేవుడు అంటున్నారు, ఏ విషయంలో అయితే నువ్వు అలసిపోయి ఉన్నావో, ఏ సమస్యల యొక్క సుడిగుండంలో నువ్వు ఉన్నావో, దేవునికి నువ్వు అనుదినము కూడా నువ్వు మొరపెడితే, ఆ 9వ వచనంలో అంటున్నారు, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉంది. అనగా నీకు దూరంగా లేదు, నీకు విడుదల ఎక్కడో దూరంగా లేదు. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నదని దినాన వాక్యం ద్వారా నీకు జ్ఞాపకం చేస్తున్నారు. నీ కష్టాలు, నీ యొక్క బాధలు, నీ యొక్క దుఃఖాలు, వేదనలు ఎంతో దూరమైనటువంటి, ఎంతో భరించలేనటువంటి స్థాయిలో ఉన్న దేవుని సహాయం ఎంతో దూరంలో లేదు ఈ దినాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నారు. అక్కడ ఒక మాట, ఐగుప్తు నుంచి వారందరినీ కూడా శ్రమ పెట్టేటప్పుడు ఒక వక్త చక్కటి మాట అంటాడు. ఏమనంటే, వెన్ ద టేల్ ఆఫ్ బ్రిక్స్ ఈజ్ డబుల్డ్ దెన్ మోజెస్ కమ్స్ అంటున్నారు. అనగా వాళ్ళు వీరికి ఎప్పటిలాగా మేము వెళ్తామండి, మా హెబ్రీల దేవుడిని పూజిస్తాను పంపించానంటే, నీకు అలాగుందా అని ఫరో అంటాడు. వీరు ఎప్పుడు కూడా గడ్డి సమకూర్చుకోవడానికి వీరికి తెచ్చివ్వకండి. వాళ్ళు ఎప్పటిలాగా వాళ్ళు ఇటుకలు తీయాలి, వాళ్ళ గడ్డిని వాళ్ళే వెళ్ళి తెచ్చుకోమనండి, కానీ ఇటుకల లెక్క మాత్రం తక్కువ కాకూడదు. అందుకని అన్నాడు, వెన్ ద టేల్ ఆఫ్ బ్రిక్స్ ఈజ్ డబుల్డ్ దెన్ మోజెస్ కమ్స్. నీ శ్రమ ఎప్పుడైతే ఒకంతకి మూడింతలైపోయి రెండింతలు అయిపోతుందో నీకు విడుదల ప్రారంభం అవుతుంది అని అర్థం. దేవుడు మోజెస్ని పంపించినట్టుగా దేవదూతను విడుదలను నీకు పంపిస్తారు అని దినాన్న దేవుడు తెలియజేస్తున్నారు. నాకు శ్రమలు ఎక్కువైపోతున్నాయి, ఇంక నేను భరించలేను అన్న మాటకి నీకు దినాన్న దేవుడు చెప్తున్న మాట, నీకు విడుదల సమీపంగా ఉన్నది. ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగా ఉన్నదని ఈ దినాన్న దేవుడు మనకు తెలియజేస్తున్నారు. అటు భాగ్యము, అటు ఆశీర్వాదము దేవుడు మనందరికీ కలగజేసి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.